అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సూరా అల్ హదీద్ ఆయత్ 16 నుండి 24 వరకు. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయం ఇంకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది, కానీ ఓ సుదీర్ఘకాలం గడిచిన తర్వాత వారి హృదయాలు కఠినమైపోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు. మీరలా కాకూడదు సుమా. వినండి, భూమి మృతప్రాయమైన తర్వాత దేవుడు దానికి తిరిగి జీవం పోస్తున్నాడు. అలాగే మృతప్రాయమైన మానవతకు కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు. మీరు విషయం గ్రహిస్తారని మా సూక్తులు మీకు విడమరిచి చెబుతున్నాం. చిత్తశుద్ధితో దాన ధర్మాలు చేసే, అల్లాహ్కి శ్రేష్టమైన రుణం అందజేసే స్త్రీ పురుషులకు అల్లాహ్ తప్పకుండా వారి సత్కార్యాన్ని అనేక రెట్లు పెంచి తిరిగిస్తాడు. ఆపై వారికి అత్యంత శ్రేష్టమైన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అల్లాహ్ని, దైవ ప్రవక్తను మనస్ఫూర్తిగా విశ్వసించిన వారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంధులు, ధర్మసాక్షులు. వారి కోసం తగిన ప్రతిఫలం, జ్యోతి ఉన్నాయి. దీనికి భిన్నంగా అవిశ్వాస వైఖరి అవలంబించి మా సూక్తులు నిరాకరించిన వారు మాత్రం నరకానికి పోతారు. వినండి, ఇహలోక జీవితం ఒక ఆట, తమాషా, బాహ్య పటాటోపం, పరస్పరం బడాయి చెప్పుకొని గర్వించడం, సంతానం, సిరి సంపదలలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. ఐహిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు. వర్షంతో ఎదిగిన మొలకల్ని చూసి రైతులు సంబరపడిపోతారు. తర్వాత ఆ పొలం పంటకు వచ్చి ఎర్రబారడం కనిపిస్తుంది. ఆ తర్వాత తుప్పుగా, గట్టి పరకలుగా మారిపోతుంది. అయితే పరలోకంలో అవిశ్వాసుల కోసం తీవ్రమైన యాతనలు, విశ్వాసుల కోసం అల్లాహ్ దగ్గర మన్నింపు, ఆయన ప్రసన్నతలు ఉంటాయి.